బిర్యానీకి కావాల్సినవి ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, సిమ్లా మిర్చి, కొబ్బరికాయ, టమాటాలు. కొబ్బరికాయలేమో పాలు తీస్తాము, మామిడి మొక్కలు, ఎందుకంటే ఇది మామిడి మొక్కల బిర్యానీ కాబట్టి స్పెషల్ ఇదేను కాబట్టి. మసాలా దినుసులు, మసాలా సామాన్లు కూడా వేయాలి బిర్యానీలోని. ఒక బాండి పెట్టి నువ్వుల నూనె వేసుకున్నా పర్లేదు, లేకపోతే నెయ్యి వేసుకున్నా పర్లేదు. మేమైతే నూనె వేసాము. నూనె మళ్ళీ మసాలా దినుసులు అన్నీ వేసి, ఇప్పుడు అల్లం కూడా వేశారు, క్యారెట్ ఉల్లిపాయలు కూడా వేసాము. బాగా వేగనేయాలి, వేగకుండా అయితే వేయకూడదు, లైట్గా ఫ్రై చేయాలి. అన్నీ ఇప్పుడు కోసుకున్నవన్నీ మిరపకాయలు, సిమ్లా మిర్చి అవన్నీ వేగనివ్వాలి. బాగా తురిమేసుకోవాలి. బాగా అటు ఇటు గరిటతో కలపాలి. కరివేపాకు వేసాము. ఎవరు మన ఇష్టం, అది వేసుకున్నా వేసుకోపోయినా. పుదీనా వేసాము, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాకపోయినా. కానీ పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కలపాలి గరిటతో. తర్వాత మళ్ళీ కొత్తిమీర చల్లాలి, అది కూడా లైట్గా అలా గరిటతో కలుపుకోవాలి. అన్నీ వేసినట్టే. మీ ఇష్టం, జాజికాయ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కానీ మరి మేమైతే వేసుకోలేదు ఈసారి. ఫ్లేవర్ బాగుంటుందని జాజికాయ అయితే. అలా ఉంచాలి, కాసేపు మగ్గనివ్వాలి. అన్నీ వేసాం కదా. అన్నం రైస్ నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి. వేస్తూ ఉండాలి, అలా వేయాలి.